రైట్, ఇదే విషయాన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు నాగరాజు ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ ఉన్నారు. నాగరాజు గారు నమస్తే. నమస్కారం అండి. తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌలిక వసతులు, అలాగే ఫ్యాకల్టీకి ఇచ్చే జీతాలు, వాటితో పాటు కొత్తగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు అంటే సమాజంలో కొత్త ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, ఇతరత్ర రంగాల్లో అభివృద్ధి, ఈ అంశాలకు సంబంధించినటువంటి ఉండాలి అనేది కొన్ని ఏఐసిటి సంబంధించినటువంటి ప్రామాణికాలు, నిబంధనలు కూడా పెట్టి చేర్చారు. అలాంటివి తెలంగాణ రాష్ట్రంలో సరిగా అమలు కావట్లేదని గత ప్రభుత్వం విజిలెన్స్ వేసింది, ఎంక్వైరీ చేసింది. కానీ ఆ రిపోర్ట్ ని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. మేము ఆ రోజు కూడా డిమాండ్ చేసాం గత ప్రభుత్వాన్ని, మీరు ఎందుకు నిజమైన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ప్రభుత్వం ప్రజాధనాన్ని కాలేజీలకి విద్యార్థులకి ఇస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ లో ఏముంది, ఎక్కడ ఏ ప్రమాణాలు ఉన్నాయి, ఏ కాలేజీ ఏ ప్రమాణాలతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో పనిచేస్తుందనే అంశాలను మీరు బయటపెట్టడానికి ఎందుకని కూడా మేము పోరాటం చేశాం. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కూడా అదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు రియంబర్స్మెంట్ అనేది వాస్తవమైనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 5,253 కోట్ల రూపాయలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మరో 3,000 కోట్లు అయినాయి. మొత్తం 8,500 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. దీని గురించి యాజమాన్యాలు రోడ్డు ఎక్కుతున్నాయి, ఈ రోజు విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. కానీ అందులో నిజమైన ప్రమాణాలు గురించి అడగాల్సింది ఎవరు? ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా విజిలెన్స్ కొన్ని కాలేజీల్లో చేసింది. గతంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంజనీరింగ్ కాలేజీలకి అప్లికేషన్ ఇచ్చే విషయంలో కొన్ని వాళ్ళు తనిఖీల పేరుతో కాలేజీలకు వెళ్ళినప్పుడు సరైన ప్రమాణాలు లేవని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం తెలంగాణలో ఉంది. అయినా సరే ఆ కాలేజీ పట్ల చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇది కానీ ఎక్కడ ప్రభుత్వం నుంచి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వాన్ని కాలేజీలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయన్నది విద్యార్థి సంఘాల ఆరోపణ. దీనిపై మీరేమంటారు? అంటే బ్లాక్ మెయిలింగ్ అనడానికి వాస్తవం కూడా అది పరిస్థితి ఉందండి. ఎందుకనంటే నిజంగా కొన్ని కాలేజీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మాట కూడా వాస్తవం. సరే, ఫ్యాకల్టీని ఈ పేరుతో కూడా ఫ్యాకల్టీని తీసేశారు. చాలా చోట్ల రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. నిన్న మొన్న కూడా చాలా మంది విద్యార్థులు కాలేజీలో ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో చేరిన విద్యార్థులు ఫ్యాకల్టీ లేరని తమ సర్టిఫికెట్లు తీసుకుని వెనక్కి వెళ్తున్న సందర్భాలు, ఆ పరిస్థితులు కూడా తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఇదే చెప్తున్నారు, ఫ్యాకల్టీ లేరు. ఎందుకనంటే ఫ్యాకల్టీ ఎందుకు లేరు అని అంటే రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వట్లేదు, వడ్డీలు తెచ్చి మేము నడపలేమని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఇంకోవైపు నిజంగా కాలేజీల్లోని రియంబర్స్మెంట్ మీద ఆధారపడని కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి. ఆ కాలేజీలు కూడా మాకు రియంబర్స్మెంట్ పేరుతో ఇది ఉందనే పేర్లు కూడా చెప్తున్నాయి. వాస్తవంగా ఈ పరిస్థితులు ఉంటాయండి. మీరు నిజంగా వాళ్ళకి ఆ ఇబ్బందులు చాలా కాలేజీలకి లేవు. అట్లా ఉంటే పరిస్థితులు ఈ ఫీజులు పెంచాలని కోర్టుకి ఎందుకు వెళ్తారండి? ఒక కాలేజీ తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనించుంటారు, ఒక కాలేజీ మాకు 2 లక్షల రూపాయల వరకు ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకోవడానికి అనుమతి లేండి అని కూడా కోర్టుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అడుగుతున్నారు. మరి నిజంగా వీళ్ళకి ఆ ఇబ్బందులు ఉంటే, రియంబర్స్మెంట్ సమస్య ఉంటే ఇన్ని లక్షల రూపాయలు ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారు? రియంబర్స్మెంట్ మీదే ఆధారపడి కాలేజీలు నడిపితే ఇన్ని లక్షలు పెంచుకోవడానికి మా కాలేజీలకు అనుమతి ఉండని హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? టీఎఫ్ఆర్సీ ఫీజులు నిర్దేశించిన ఫీజులు మేము తీసుకోము, ఎందుకంటే ఎక్కువ ఫీజులు అయినా వీళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఎట్లాంటి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాస్తవంగా పరిస్థితులను బట్టి ఇబ్బంది పడే కొన్ని కాలేజీలు ఒక సెక్షన్ ఉంటే, ఆ ఫీజులు లేకుండా కూడా అధిక ఫీజులు తీసుకొని డొనేషన్లు తీసుకొని నడిపే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే సూటిగా మీరు ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. ఇంజనీరింగ్ కాలేజీల్లో డొనేషన్ వ్యవస్థ దగ్గర నుంచి, ఫీజులు అధికంగా తీసుకునే వ్యవస్థ దగ్గర నుంచి, అలాగే మీరు నిర్దేశించిన ప్రమాణాలని అమలు చేస్తున్న కాలేజీలు నిజంగా ఉన్నాయా లేవా? లేని కాలేజీలు ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, లేని కాలేజీలు ఉంటే వాళ్ళకి అందులో ప్రవేశాలు లేకుండా చేయండి, ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోండి. అట్లాంటి యంత్రాంగం లేకుండా ఈరోజు కాలేజీలు విద్యార్థులు రియంబర్స్మెంట్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇది బ్లాక్ మెయిలింగ్ అనే పద్ధతిలో కూడా ప్రభుత్వం అర్థం చేసుకోకూడదు అనేది మేము ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వానికి సూచించదలుచుకున్న అంశం. అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను కూడా మేనేజ్ చేస్తున్నాయా? ఖచ్చితంగా చేస్తాయండి. ఎందుకనంటే వాళ్ళు ఆడిట్ కమిటీలను మేనేజ్ చేస్తారు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు మేనేజ్ చేస్తారు. ఆ కాలేజీలో ఆ మేనేజ్ చేయబట్టే కొన్ని పరిస్థితులు ఇంకా బయటికి రావట్లేదు కదండి. అక్కడ ఉన్న వాస్తవమైన పరిస్థితి ఏంటంటే సిలికాన్ తంబు వేసి ఫ్యాకల్టీ రోజు ఉన్నట్టు చూపించిన కాలేజీలు కూడా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. జీతాలు ఇవ్వలేక ఫ్యాకల్టీకి బయటికి వెళ్ళగొట్టిన కాలేజీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రోజు చాలా కాలేజీలు ఇట్లాంటి పనులు చేసి బయటికి వచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వం చర్యలు లేవు కదండి. అందుకే ఎవరైనా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అట్లాంటి మేనేజ్ చేసే అంశాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు.